నియామకం 14/10/2015న ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా ఎం వెంకటేశ్వర్లు గారిని నియామకం చేసింది కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే. భూసేకరణ కోసం అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ జీవో నెంబరు 254ని జారీ చేయడం జరిగింది అప్పటి ప్రభుత్వంలోనే. 19/6/2016న భూములు ఇచ్చిన రైతులు అత్యధిక నష్ట పరిహార ప్యాకేజీని ప్రకటిస్తూ జీవో నెంబర్ 64ను జారీ చేయడం జరిగింది. జూలై 2016 టెండర్లకి ఆహ్వానం పిలవడం జరిగింది. 30.2% రెవెన్యూ షేర్తో అత్యధిక బిడ్డర్గా నిలిచిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐఏ నిలిచింది. 21.6% వాటాతో రెండో స్థానంలో జిఎంఆర్ నిలవడం జరిగింది. 7/10/2016న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఆ డేట్లో రావడం జరిగింది. 10/3/2017న జీవో నెంబర్ 3976 ద్వారా స్టీరింగ్ కమిటీ, నెగోషియేషన్ కమిటీలు ఏర్పాటు చేసింది కూడా మా ప్రభుత్వంలోనే. 14/8/2017న కేంద్ర పర్యావరణ శాఖ అధికారికంగా క్లియరెన్స్ లెటర్ జారీ. 2018 జనవరిలో ఎయిర్పోర్ట్ సిటీ ఎంఆర్ఓ కాంప్లెక్స్ ఏవియేషన్ అకాడమీగా PPP మోడల్ అభివృద్ధి చేయడం కోసం ఏఐఏకి దక్కిన ఆ పాత టెండర్లు రద్దు జరిగింది. జూన్ 2018 ఎయిర్పోర్ట్తో పాటు ఏరోట్రోపాలిస్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఎంఆర్ఓ సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నూతన టెండర్లకి ఆహ్వానం పలికింది మా ప్రభుత్వంలోనే. 2019 ఫిబ్రవరిలో జిఎంఆర్ సంస్థ అత్యధిక బిడ్డర్గా ఎంపిక చేసి ప్రతి ప్రయాణికుడిపై $303 చొప్పున ప్రభుత్వానికి చెల్లించేందుకు రెవెన్యూ షేరు అంగీకారం కూడా మా ప్రభుత్వంలోనే జరిగింది. డెవలపర్ ఎంపిక ప్రక్రియ దగ్గర నుంచి తుది దశకు చేరుకోవడంతో 2019 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా శంకుస్థాపన చేయడం జరిగింది భోగాపురం ఎయిర్పోర్ట్ని. నెక్స్ట్ చూసామంటే 2019 జగన్ అధికారంలోకి రావడంతో ఏరోట్రోపోలిస్ను రద్దు చేసి కేవలం విమానాశ్రయం మాత్రమే నిర్మించేలా ప్రాజెక్టు పరిధిని కుదించి జిఎంఆర్ సంస్థకి విమాన నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తూ ఒప్పందం కుదుర్చుకోవడం తప్ప జగన్ చేసింది శూన్యం. ఎంఆర్ఓ ఏవియేషన్ అకాడమీ వంటి వాటిని రద్దు చేసి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి యువతకు ఏవియేషన్ విధిని దూరం చేసింది చాలక నేడు సిగ్గుసేటుగా ఉంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. 2 నిమిషాలు రహీం గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఏం మాట్లాడారు అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మరొకసారి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పి మాట్లాడింది ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కోర్టులకి వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆపేద్దాం బహిరంగ ప్రకటన చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ఈగలు దోలుకుంటున్నారు. ఇంకా ఈ కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేది దిక్కుమాలిన ఆలోచన అని మాట్లాడింది ఈ జగన్మోహన్ రెడ్డి గారే. దోపిడీ కోసమే జిఎంఆర్ సంస్థకి ఎయిర్పోర్ట్ నిర్మాణం బాధ్యతలు 2018లో జగన్ ప్రచారం చేశాడా లేదా? జిఎంఆర్ లాంటి సంస్థకి ఎయిర్పోర్ట్ ఇవ్వడం గర్వకారణం అని చెప్పి 2023లో రెండోసారి శంకుస్థాపనలో జగన్ వ్యాఖ్య చేశాడు. అంటే 2015 నుంచి కేంద్ర అనుమతుల దగ్గర నుంచి ప్రతి జీవో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. 2020 స్థాపన చేశాడు. మళ్ళీ తీసుకుంటానండి, చాలా సమయం ఉంది, ఇస్తాను.